బ్రేకేజ్ వచ్చింది. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక మీషో హౌల్ అయితే చేయబోతున్నాము. నేను ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే లైక్ కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే నేను పెట్టాను, ఆర్డర్ చేశానమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి. నేను ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. సో ఇప్పుడే డెలివరీ వచ్చినాయి అనమాట. ఏదైనా డెలివరీ ఐటమ్ వచ్చిందంటే నేను అస్సలు వెయిట్ చేయను, వెంటనే ఎలా ఉంది ఏంటని ఓపెన్ చేసి చూసేస్తాను. బట్ ఏంటంటే ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ఒక్కొక్క ఐటమ్ అయితే నేను చూపిస్తాను మీకు. అన్ని కిచెన్ నీడ్సే అనమాట, కిచెన్లోకి యూజ్ అయ్యేవే. ఇది వచ్చి డస్ట్బిన్ కవర్స్ అనమాట. డస్ట్బిన్ కవర్స్ కాదు, రీయూజబుల్ టవల్స్, టిష్యూ టవల్స్ అనమాట. సో ఇవి గైస్, ఇది కిచెన్ క్లీనింగ్కి తీసుకున్నాను. వీటి ప్రైసెస్ అన్నీ నేను పైన డిస్ప్లే చేస్తాను చూడండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ బండిల్స్ పెట్టానమాట. కిచెన్ టాప్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ కిచెన్ టవల్స్. సో నెక్స్ట్ అయితే ఇవి డస్ట్బిన్లో కవర్స్ అనమాట. డస్ట్బిన్ కవర్స్ మీడియం సైజ్ పెట్టాను. సో ఇవి 4 రోల్స్ వచ్చినాయి టోటల్గా. సో వీటి కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను పైన మెన్షన్ చేస్తాను, అండ్ దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతా, ఓకేనా. సెకండ్ ఐటమ్ వచ్చి డస్ట్బిన్ కవర్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ ఇది వచ్చి ఇది హోమ్ డెకర్ది. సో దీని కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను మీకు. సో థర్డ్ వన్ వచ్చి ఇది మనం ఎక్కడైనా హ్యాంగర్కి పెట్టి లైక్ ఏదైనా ఒక ప్లేస్లో పెట్టి ఇది హ్యాంగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది చూడండి. సో ఇలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కోట్, కొంచెం పాజిటివ్ కోట్ ఉండడానికి రూమ్లో డెకర్ ఐటమ్ అనమాట. ఇది అన్ని కిచెన్ అని చెప్పి ఈ డెకర్ ఐటమ్స్ చూపిస్తున్నా అనుకున్నారా? నేను మర్చిపోయానండి ఏం పెట్టానో, అందుకే. హ్యాంగ్ చేసుకోవచ్చు, పాజిటివ్ కోట్స్ అనమాట. నేను చదువుతా. థింక్ బిగ్గర్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎంజాయ్ ద రైడ్, నెవర్ గివ్ అప్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. బాగుంది కదా. సో దీని డీటెయిల్స్ కూడా నేను ఇస్తా. క్వాలిటీ బాగుంది guys. This is a mat. కిచెన్లో మ్యాట్ తీసుకున్నాను అనమాట. ఓకే, దీని ప్రైస్ కూడా నేను ఇస్తాను. సో నెక్స్ట్ ఈ ఐటమ్ గైస్, ఇది చాపింగ్ బోర్డ్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. ఇది చాపింగ్ బోర్డ్ కంటే ఎక్కువ నాకు ఎగ్జామ్ ప్యాడ్ అనే ఫీలింగ్ వస్తుంది గైస్. సో దీని కాస్ట్ కూడా నేను ఇస్తాను, చెక్అవుట్ చేయండి. బ్రేకేజ్ వచ్చింది గైస్, మిర్రర్ పెట్టాను, బ్రేక్ అయ్యి వచ్చింది గైస్. చూస్తున్నారు కదా, బ్రేక్ అయిపోయింది. సో రిటర్న్ పెట్టేస్తా. ఇవి 5 ఫీట్ విండో కర్టన్స్ అనమాట. సో నాకు లైట్ కలర్స్ అంటే బాగా ఇష్టము, క్రీమ్ కలర్, వైట్ కలర్ లేదా గోల్డ్ కలర్. సో ఇలాంటి లైట్ కలర్స్ మాత్రమే, ప్యాస్టల్స్ కలర్స్ ఇలాంటివి మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. అందుకే ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇవి సెట్ ఆఫ్ 2 కాస్ట్ పడింది. సో నేను 6 తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2 అయితే 291 రూపీస్ అయితే పడుతుంది. అండర్ 200 అని పెట్టాను కదా, సో ఒకటి వచ్చి 145 రూపీస్, 150 లోపే ఉంటుందన్నమాట.
నెక్స్ట్ ఇవేమో డోర్ కర్టెన్స్ అనమాట. చెప్పాను కదా లైట్ కలర్ సిస్టమ్ అని, అందుకే ఇది కూడా క్రీమ్ కలర్ ఆర్డర్ చేశాను. సో ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చి 352 రూపీస్ అనమాట. ఈచ్ వన్ లైక్ 170 to 180 మధ్యలో వస్తుంది అనమాట కాస్ట్. సో విండో కర్టెన్స్ అండ్ ఇవి డోర్ కర్టెన్స్ క్వాలిటీ ఎలా ఉందంటే కొంచెం లైట్గా పల్చగా ఉన్నాయన్నమాట. బట్ నాకు నీడ్ ఉంది కాబట్టి నేను రిటర్న్ చేయలేదు, యూజ్ చేసేస్తున్నాను. సో ఇంట్లో వేసాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అదండి మీషో హాల్. ఇంకొక మీషో హాల్ కూడా ఉంది, ఇంకొక వీడియో కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.